డెలివరీకెళ్ళినప్పుడు కస్టమర్స్ ఎట్లా రియాక్ట్ అయ్యిండ్రు? చేదు అనుభవాలున్నాయా? స్టార్టింగ్‌లో 6 మంత్స్, 1 ఇయర్‌లో చాలా చూసాను అలాంటి చేదు అనుభవాలు. ఫస్ట్ లొకేషన్ ఒస్తది. నాకేమో లొకేషన్ చూడడం రాదు. ఆహాహా! నేను పెద్దగా చదువుకోలేదు మేడం అదే. నేనైతే. నేను ఇంటర్ వరకే చదివాను. నేను సిటీలో పుట్టి పెరిగాను గానీ, నాకు ఎక్కడ బయటెళ్ళే అవకాశం అవును. రాలేదు. అన్నీ మా వారు చూసుకుంటారు. అన్నీ తీసుకెళ్తారు కాబట్టి నాకు లొకేషన్‌తోనేం పని, బండి వెనకాల ఆయన కూర్చోవాలా, ఆయన తీసుకెళ్తారు అంతే. అంతే. ఆయనెళ్తాడు, తీసుకెళ్తాడు. ఎక్కడికైనా ఏదైనా కొనాలన్నా, చేయాలన్నా ఆయనతో పాటు నేను బయటకొచ్చేస్తా. ఆయనతో పాటు వస్తాను. అమెజాన్‌లో స్టార్ట్ అయినప్పుడు ఆ లొకేషన్ చూసుకుంటూ ఎళ్ళాలా. నాకేమో రావట్లేదు. అది లెఫ్ట్ అంటది, రైట్ అంటది, అటు తీసుకెళ్తది, ఇటు తీసుకెళ్తది. ఎక్కడ చూసినా లొకేషన్ రావట్లేదు కస్టమర్‌ది. కస్టమర్ కాల్ చేస్తే వాళ్ళు విసుక్కుంటున్నారు. "మీరంత తెలవనప్పుడు ఈ ఫీల్డ్‌కి ఎందుకొచ్చిర్రు మీరు జాబ్ చేయడానికి" అని అరిస్తే అయిపోయింది. ఆ రోజు ఒక్కటయింది. నెక్స్ట్ డే మళ్ళా అలాగే జరిగింది. నేను ఏడ్చిన, చాలా ఏడ్చిన. రోడ్డు పైన ఏడ్చి నేను మా మేడం వాళ్ళకి కాల్ చేసి నేను చెప్పేసిన. "నేనింక చెయ్యను. ఇది నాతోనవ్వట్లేదు. నిన్న ఇట్లా జరిగింది. ఈరోజు ఇట్లా జరిగింది. నేను మానేసేస్తా" అని చెప్తే, అట్లాంటివే ఉంటాయి. కానీ అవన్నీ దాటుకొని పోవాలా, నిలబడాలని వాళ్ళు ఇచ్చిన మోటివేషన్‌కి ఈరోజు నేను ఇప్పుడు 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నాను.